నా పేరు అప్పన్న అండి. ఏం చేస్తారు సార్? నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు వైజాగ్ పార్లమెంట్ తరఫున. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైట్ చేయగలరో అని అనుకుంటున్నారు, ఇట్లా ఏం చెప్తారు? టీడీపీ నుండి అయితే కొంచెం మంచి సపోర్ట్ ఉంటుంది, వైజాగ్ అది కొంచెం బాగుంటుంది, కొంచెం డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఎందుకని సార్? ఇప్పటివరకు ఆల్రెడీ జగన్ పరిపాలన, వైసీపీ పరిపాలన మేము ఆల్రెడీ చూసాం కదా సార్. అంత మంచిగా అయితే ఏమీ లేదు, ఏమీ డెవలప్ అయిందని కూడా ఏమి చెప్పలేదు. ఆల్రెడీ ఇండస్ట్రీస్ కూడా ఏమీ రాలేదు సరిగా. అంటే ఈరోజు ఐటీ సెజ్ డెవలప్ చేసాము, ఐటీ హబ్ చేస్తాము వైజాగ్ని అని చెప్పి లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము ఐటీ పరంగా. గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు కదా ఐటీ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు. మరి ఏం చెప్తారు? మరేండి ఐటీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఏ ఐటీ కంపెనీస్ ఇక్కడికి రాలేదు మాకు తెలుసు. అంటే ఈ 5 ఏళ్ళలో ఐటీ పరంగా ఏమంటారు? ఏం డెవలప్ కాలేదు. వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తూ ఉన్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు. 3 రాజధానులు ఉన్నారు, అవన్నారు ఏమీ లేదు. ఉన్న రాజధాని ఒక రాజధాని కూడా లేకుండా చేశారు. కనీసం ఒక రాజధాని ఉంటే ఏదో ఒక 3 రాజధాని ఉందని చెప్పచ్చు, కానీ కనీసం ఒక రాజధాని కూడా లేదు. రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారండి ఈరోజు. సరే, మరి ప్రధానంగా ఇక్కడ గాజువాక్ కానీ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి సమస్యలు అంటే ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలండి బాగానే. ఇండస్ట్రియల్కి మంచి గ్రోతింగ్ ఉంటుందండి. ఇక్కడ ఫార్మాసిటీ వైపైన ఇండస్ట్రియల్కి మంచి గ్రోత్ ఉంటుంది. మంచి కంపెనీలు తీసుకొస్తే జనాలకు మంచి ఫార్మా ఉద్యోగాలు, మంచిగా ఉద్యోగాలు అవి వస్తాయి. బోల్డ్ అంత స్పేసెస్ అది ఎక్కువగా ఉంటుంది సార్ వైజాగ్లో. మంచి కంపెనీలు అవి తీసుకురావచ్చు. ఓకే. నా పేరు అప్పారావు. ఏం చేస్తారన్న? నేను ఇక్కడ లోకలే. అంటే ఏం చేస్తున్నారు? బిజినెస్ నార్మల్. ఏరియా గాజువాక, చిన్నగంట. గాజువాక్ నియోజకవర్గం టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు పోటీకి వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎలాగంటే వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఎవరికన్నా? పల్లా శ్రీనివాసరావుకి వన్ సైడ్. అంటే ఎందుకనన్నా? ఎందుకంటే తెలియదు ఏముంది జనాలకి, ఏం తెలియదు చెప్పు. సపరేట్గా చెప్పడానికి ఏం లేదు. అంటే ఈ 5 ఏళ్ళలో ఏమన్నా అభివృద్ధి చేశారంటారు ఇక్కడ వైజాగ్ కానీ గాజువాక్ కానీ? ఏ అభివృద్ధి అనేది లేదు. మెయిన్ మాలాటోళ్ళకి ఉద్యోగాలే లేవు, ఇంకా అభివృద్ధి ఒకటి. అంటే ఐటీ పరంగా డెవలప్ చేస్తాం, ఐటీ హబ్ అన్నారు. రోడ్లు చూస్తేనే కన్నాలు ఎక్కడ పడితే అక్కడ ప్యాచ్లు పెట్టేశారు. ఇంకా దానికి ఇంకా ఏం చెప్పడానికి ఏముంది, కొత్తగా చెప్పడానికి ఏముంది అభివృద్ధి అనడానికి. ఆ పథకాలు ఏవో ఇచ్చారు, ఆ పథకాలు కూడా దేని పనికి వచ్చేది. 2 సంవత్సరాలు ఇచ్చారు, మొత్తం 3 సంవత్సరాలు ఎగనామం పెట్టారు. అంటే ఇక్కడ ఐటీ హబ్ చేస్తామని అన్నారు కదా వైజాగ్ని, ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు కదా గ్లోబల్ సమ్మిట్లు పెట్టి. ఏమన్నా వచ్చాయంటారా? అయితే నాకే తెలిసి అయితే ఏవి రాలేదు. అసలు ఎటువంటి పరిశ్రమలు ఎక్కడా లేదు. ఉంటే మేమేందుకు రోడ్ల మీద తిరుగుతాం, ఏదో జాబ్ చేసుకుంటాం కదా వెళ్ళి. అన్న ఏంటి మరి ఇక్కడ ఎంఈవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కదా, ఆయన ఏమన్నా డెవలప్ చేశారా? అసలు ఆయన ముఖమే చూడలేదు ఇప్పుడు వచ్చి. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే, సభలు పెట్టినా సరే ఆయన చూడలేదు నేను. అన్న ఏంటి మరి ఈసారి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభారత్ గారును టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో గెలిస్తే మీకున్న సమస్యల మీద కేంద్రంతో ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు, ఏంటి అసలు? లేదు, దాని గురించి అంత అవగాహన లేదు. అంటే ఒకవేళ వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? నాకైతే తెలియలేదు. ఎంపీ గురించి మనకు అవసరం లేదు, కానీ ఎమ్మెల్యే అయితే మన శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? మన మీద వేసుకున్నట్టుగా ఉంది. అదేంటన్నా? అంతే, ఇంకా మాట్లాడకూడదు అంతే, దాని గురించి ఇంకేం. కానీ ఈయన నేను మంచి చేశాను మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా. ఏం మంచి చేశాడు ఒకసారి చెప్పమని ఒకసారి. అంటే మీ అందరికి బట్టలు నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్తున్నారు కదా. ఆ బట్టలు ఆడనే నొక్కుకోమని ఆడనే తీసుకోమని, మాకేందుకు అవి. అదే మరి ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు వన్ సైడ్ ఆల్రెడీ అయిపోయింది కూడా తెలుసు, కూడా జనాలు అందరికీ తెలుసు. వన్ సైడ్ టీడీపీ ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గాజువాక నుండి ఎమ్మెల్యేగా పోటీ విజయం.